స్క్రీన్ షేర్ వచ్చిందమ్మా. యా, ఓకే, వెరీ గుడ్. సో టుడే మన టాపిక్ ఏంటంటే జేసన్. సో ఫస్ట్ ఇవాళ ట్రెండింగ్లో ఉన్న ఒక టాపిక్ ఏంటంటే జేసన్. మీరు ఏ లాంగ్వేజ్ వాడుతున్నా కానీ ఒక డేటాని రిక్వెస్ట్గా వెళ్ళి రెస్పాన్స్గా తిరిగి రావాలి సర్వర్ కంటే ద డేటా షుడ్ బి ఏ జేసన్ ఫార్మాట్లో వెళ్తుంది అనమాట. సో జేసన్ ఫార్మాట్లో డేటా వెళ్ళింది, జేసన్ ఫార్మాట్ నుంచి డేటా రిటర్న్ వస్తుంది. ఆ వచ్చిందని మనకు కావాల్సిన ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుంటాం. అది జేసన్ అని చెప్పిన ఒక ప్యాకేజీలో మనకి దాంట్లో కొన్ని కమాండ్స్ ప్రొవైడ్ చేస్తాడు. బేసికల్గా జావా స్క్రిప్ట్లో అయితే 2 కమాండ్స్ ఉంటాయి. జేసన్ డాట్ స్ట్రింగిఫై అని చెప్పిన ఒక కమాండ్ ఉంటుంది, ఇంకొకటి జేసన్ డాట్ పార్స్ అనే ఒక కమాండ్ ఉంటుంది. జేసన్ డాట్ స్ట్రింగిఫై, జేసన్ డాట్ పార్స్, ఈ 2 కమాండ్స్ ద్వారా ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద మార్చవచ్చు, స్ట్రింగ్ జేసన్ స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడం కోసం ఇది వాడతాం. జనరల్ గా ప్రెసెంట్ మనకి ఏపీఐస్ అన్ని కూడా జేసన్ ఫార్మాట్ లోనే డేటా పాస్ అవుతుంటుంది, రిటర్న్ వస్తుంటుంది, రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. నేను చూపిస్తాను మీకు అవి ఎలా వస్తుంది అనేది కూడా. సో ఫస్ట్ వచ్చేసి ఈ జేసన్ నేర్చుకునేటప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ప్యాకేజ్ పేరు ఏం పేరంటే జేసన్ అనే ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దాని పైన ఏం చేస్తామంటే మనం ఇంపోర్ట్ ఏమని రాస్తాం, ఇక్కడ పైన ఇంపోర్ట్ జేసన్ అని చెప్పి రాస్తాం. జేసన్ అంటే డెఫినేషన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అంటాం. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. నేను మీకు ఏపీఐ కాల్స్ కూడా ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను, డోంట్ వరీ. ఈ జేసన్ స్ట్రింగ్ ఎలా ఉంటుంది అంటే లైక్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ఏముంటాయి, కీస్ వాల్యూస్ సపరేటెడ్ బై ద కామాస్. కీ వాల్యూకి మధ్యలో కోలన్ వాడతాము, ఈచ్ పెయిర్కి కామా సపరేట్ కోసం వాడతాం. దీన్ని మొత్తాన్ని డబుల్ కొటోస్ లో ఎన్క్లోజ్ చేస్తే ఈజ్ కాల్డ్ ఏ జేసన్ స్ట్రింగ్. సో ఇప్పుడు ఎక్స్ లో నేను ఏం పెట్టాను, ఒక స్ట్రింగ్ ఫార్మేషన్ చేశాను. దీన్ని టైప్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చూపిస్తుంది, మనకి స్ట్రింగ్ అని చూపించింది. బికాజ్ ఎందుకంటే ఇట్స్ ఏ సింగిల్ కొటోస్ లో ఎన్క్లోజ్ చేశాం కాబట్టి. ఆ తర్వాత జేసన్ డాట్, ఇక్కడ 2 కమాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి, లోడ్స్, డంప్. జావా స్క్రిప్ట్ లోనేమో స్ట్రింగిఫై, జేసన్ డాట్ పార్స్ అని చెప్పని వాడతాము. ఇక్కడ వచ్చేసి ఏం వాడతామంటే లోడ్స్, డంప్ చేయటం అంటే అర్థమైంది, మన దగ్గర విడివిడిగా ఉన్న కాంపోనెంట్స్ అన్ని తీసుకెళ్ళి ఒక లారీలోకో బస్సులోకో ఎక్కించడాన్ని ఏమంటాం మనం, డంప్ చేయటం అంటాం. ఒక ఏరియాకి ప్యాక్ చేయటం, దట్ ఈస్ ద డంపింగ్. ఆ డంప్ అంటే అర్థం ఏంటంటే ఆబ్జెక్ట్ టు జేసన్ స్ట్రింగ్ అని అర్థం. అంటే టెక్నికల్ గా గుర్తుపెట్టుకోవడానికి. లోడ్స్ అన్నాం అనుకో, ఆల్రెడీ మెటీరియల్ అంతా వచ్చింది ఒక లారీలో, దాన్ని మొత్తం డౌన్లోడ్ చేసి మనం సపరేట్ లొకేషన్స్ పెట్టుకోవాలంటే దాన్ని లోడ్స్ అంటాం. స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద మార్చడం కోసమేమో లోడ్స్ అని వాడతాము, ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద మార్చడం కోసం డంప్స్ అని వాడతాం, DUMPS డంప్స్. ఓకే. సో ఇప్పుడు లోడ్స్ ఆఫ్ ఎక్స్ అనగానే ఆ ఎక్స్ అనే వేరియబుల్ లో ఉన్న స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేసి y లో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు టైప్ ఆఫ్ y అంటే మనకి ఏం చెప్పింది, ఆబ్జెక్ట్ అని చెప్పింది. ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న డేటాను మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, కానీ స్ట్రింగ్ లో ఉన్న డేటాని కీస్ ద్వారా మనం ఎక్స్ట్రాక్ట్ చేయలేము. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉంది కాబట్టి ఆ ఆబ్జెక్ట్ ని మనం నేమ్ అంటే వచ్చింది, ఏజ్ అంటే వచ్చింది, సిటీ అంటే వచ్చింది. ఆబ్జెక్ట్ ఆఫ్ y అనే ఆబ్జెక్ట్ లో కీ వాల్యూ ఏజ్ ఉందా, నేమ్, సిటీ 3 ప్రింట్ చేసుకోవచ్చు మనం. అలానే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను ఇక్కడ, ఈ ఆబ్జెక్ట్ ని నేను స్ట్రింగిఫై చేయాలి అంటే అప్పుడు వాడే కమాండ్ ఏంది, డంప్స్ అనమాట. సో ముందు టైప్ ఆఫ్ y అంటే ఏం చెప్పింది, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ y అనేది ఇది కదా, ఇది ఏం చెప్పింది, ఇక్కడ టైప్ ఆఫ్ y అని వాడితే మనకి ఏమని చెప్పింది, టైప్ ఆఫ్ y అంటే ఆబ్జెక్ట్ నే చెప్పింది. ఎందుకని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది కదా స్ట్రింగిఫై నుంచి. ఇది ఎక్స్ మనకు వచ్చేసి కన్వర్ట్ ఇంటూ జేసన్ స్ట్రింగ్ కింద మార్చాలంటే జేసన్ డాట్ డంప్స్ ఆఫ్ y. ఇక్కడ ఎక్స్ పెట్టుకుందాం, ఆల్రెడీ పైన వైన్ రాశా కాబట్టి ఎక్స్ అందాం. ఎక్స్ ఏం చెప్పింది, ఆబ్జెక్ట్ అనే చెప్పింది ఎక్స్ కూడా. ఆ తర్వాత కన్వర్ట్ ఇంటూ జేసన్ స్ట్రింగ్ లోకి మార్చాలంటే జేసన్ డాట్ డంప్స్ ఆఫ్ ఎక్స్ అంటాం. అనగా అర్థమైంది, ఈ ఎక్స్ లో ఉన్న ఆబ్జెక్ట్ మొత్తం వచ్చేసి ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ అయ్యి అది వైలోకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు టైప్ ఆఫ్ y అంటే మనకి ఏం చెప్పింది, ఇట్ షుడ్ బి స్ట్రింగ్ అని చెప్పింది. దాన్ని ప్రింట్ చేసిన స్ట్రింగ్ ఫార్మాట్ లోనే ప్రింట్ అయింది. మళ్ళీ దాన్ని మనం ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే j ఈక్వల్ టు జేసన్ డాట్ లోడ్స్ ఆఫ్ y అన్న, అంటే y అనే స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రాపర్టీ ఏంటిది, నేమ్ అనే దాన్ని ప్రింట్ చేస్తాం. జస్ట్ వర్క్ అటు ఇటు షఫిల్ చేసాం మనం, అంటే అన్ని రకాలుగా పాసిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయడం కోసం. బేసికల్ గా వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ జేసన్ అంటే ద జేసన్ will converts the object to string and string to object. ఆబ్జెక్ట్ నుంచి స్ట్రింగ్ కింద మార్చాలి అంటే
దాన్ని డంప్స్ అని చెప్పని వాడతాం. స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద మార్చాలంటే లోడ్స్ అనే కమాండ్ వాడతాం. ఈ రెండిటికి ప్యారలల్ కమాండ్స్ జావా స్క్రిప్ట్ లో వచ్చేసి మనం ఏమని వాడతాము, స్ట్రింగిఫై అంటాం. ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయడానికి, స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయడానికి జేసన్ డాట్ పార్స్ అంటాం. జేసన్ డాట్ స్ట్రింగిఫై, జేసన్ డాట్ పార్స్ అని రెండు కమాండ్స్ వాడతాం. ఇక్కడ పైథాన్ లో లోడ్స్ డంప్స్ అని వాడతాం అన్నమాట. ఓకే, లెట్స్ రన్ చేశాను. ఫస్ట్ ఏం చెప్పింది, స్ట్రింగ్ అంది. బికాస్ ఆఫ్ దిస్ ఈస్ ద స్ట్రింగ్, కొటేషన్స్ లో ఉంది కదా, మనకు లుక్స్ లైక్ అన్ ఆబ్జెక్ట్ లా కనపడ్డా ద ఎంటైర్ ఆబ్జెక్ట్ వీఆర్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ ద సింగిల్ కోటోస్, దట్స్ కాల్డ్ ఏ స్ట్రింగ్. సో కాబట్టి స్ట్రింగ్ అనే చెప్తుంది. whenever we can convert the string to object using the json.loads, then the y ఏం చెప్తుంది, డిక్షనరీ అని చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ పైథాన్ లో మనకు ఆబ్జెక్ట్స్ అంటే డిక్షనరీసే, విడిగా ఆబ్జెక్ట్స్ ఉండవు. ఆబ్జెక్ట్ అంటే లైక్ డిక్షనరీ. తర్వాత మనకి ఏం ప్రింట్ చేసాం, ఏజ్ ప్రింట్ చేసాం, నేమ్ ప్రింట్ చేసాం, సిటీ ప్రింట్ చేసాం, దీస్ 3 ఆర్ ప్రింటెడ్. ఆ తర్వాత ఎక్స్ అనే ఆబ్జెక్ట్ ని తీసుకున్నాము. ఆ ఆబ్జెక్ట్ ని మనం టైప్ అడిగితే ఏం చెప్పింది, అది డిక్షనరీ అని చెప్పింది. ఎందుకని, బిఫోర్ కన్వర్షన్. ఆఫ్టర్ కన్వర్షన్ జేసన్ డాట్ డంప్స్ కింద మార్చిన తర్వాత వైని టైప్ ఆఫ్ వై అనగానే స్ట్రింగ్ అని చెప్తుంది మనకి. సో దెన్ ఏం చేసాం మనం, వీ కెన్ ప్రింట్ దట్ స్ట్రింగ్. మొత్తం ఆబ్జెక్ట్ మొత్తాన్ని మనం ప్రింట్ చేసాము. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో నుంచి ఏం చేసాం, తర్వాత నేమ్ అనే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఆ ఆబ్జెక్ట్ లో నుంచి నేమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ఈ జాన్ అనేది మనకి ప్రింట్ అయింది. సో దిస్ ఈస్ ద బేసికల్ గా జేసన్ యొక్క పని ఏంటంటే ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద మార్చడం, స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద మార్చడం. దానికి లోడ్స్ అనే ఒక కమాండ్ వచ్చేసి స్ట్రింగ్ ని ఆబ్జెక్ట్ కింద మార్చడానికి, అండ్ డంప్స్ అనేది ఆబ్జెక్ట్ ని స్ట్రింగ్ కింద మార్చడం కోసం యూజ్ చేస్తుంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ వీటిలోనే వర్షన్స్ అనమాట. ఎన్ని రకాల పాసిబిలిటీస్ ఆఫ్ ది ఏ ఆబ్జెక్ట్స్ మనం జేసన్ చేయొచ్చు, జేసన్ ఆబ్జెక్ట్స్ అంటాం. అంటే ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి, ఒక డిక్షనరీని చేయొచ్చు, అట్లానే ఒక లిస్ట్ చేయొచ్చు, అట్లానే ఒక టపుల్ చేయొచ్చు, అలానే ఒక స్ట్రింగ్ చేయొచ్చు, ఒక ఈ నెంబర్ చేయొచ్చు, ఒక ఫ్లోట్ చేయొచ్చు, బులియన్ వాల్యూస్ చేయొచ్చు, అండ్ నన్స్ ని కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. సో ఇవి పాసిబిలిటీస్. నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకొని దాన్ని ఏం చేశాను, లోడ్స్ అన్నా. అంటే స్ట్రింగ్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ కింద ప్రింట్ అవుతుంది. అదే దాన్ని మనం సెట్స్ కెనాట్ వర్క్స్ ఇన్ జాసన్, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జేసన్ లో సెట్ ఎక్కడ వాడలేదు చూసారా, మనం డిక్షనరీ వాడాము, లిస్టులు వాడాము, టపుల్స్ వాడాము, కానీ సెట్స్ వాడలేదు. ఎందుకని వాడలేదంటే సెట్స్ కెనాట్ యాక్సెప్ట్ ద డూప్లికేట్స్ ని యాక్సెప్ట్ చేయదు సెట్స్. అటువంటి సెట్స్ ని తీసుకెళ్ళి, రెండోది అన్ఆర్డర్డ్ అండ్ అన్ఇండెక్స్డ్. అది సెట్స్ ఏంది, మనకి నేచర్ చెప్పుకున్నప్పుడు అన్ఆర్డర్డ్, అన్ఇండెక్స్డ్. ఒకసారి చూపించిన రిజల్ట్ ఇంకోసారి చూపించదు, అంటే షఫల్ అయిపోతుంటాయి పొద్దుగూకులు. అటువంటి దాన్ని మనం జేసన్ కింద పంపిస్తే రేపు అక్కడ రీస్టోర్ చేసుకునేటప్పుడు, మళ్ళీ బ్యాక్ తెచ్చుకునేటప్పుడు పొజిషన్స్ చేంజ్ అయితే డేటా మొత్తం రాంగ్ అయిపోయింది. ఎందుకని, ఇప్పుడు జనరల్గా జేసన్ ఎందుకు వాడుతుంటామంటే, మనం ఇక్కడ నుంచి సర్వర్కి డేటా పంపించాలి. ఆ సర్వర్కి డేటా పంపించేటప్పుడు ఏం చేస్తామంటే, కాలం నేమ్, దాని వాల్యూస్ అన్ని పెయిర్ చేసుకొని ఒక స్ట్రింగ్ కింద జనరేట్ చేసి అక్కడే పంపిస్తాం రిక్వెస్ట్ కింద. ఆ రిక్వెస్ట్ కింద పంపించడాన్ని ఏమంటారంటే పేలోడ్ అంటారు. ఏపీఐలో ఏమంటాం, పేలోడ్ అంటాం. ఈ పేలోడ్ కింద పంపించిన డేటా అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వర్లో స్టోర్ అవ్వాలి. స్టోర్ అయ్యేటప్పుడు ఈ స్ట్రింగ్ కాస్త అక్కడికి పోయి ఒక ఆబ్జెక్ట్ కింద అయ్యి ఆ ఆబ్జెక్ట్ యొక్క కీస్, వాల్యూస్ డేటాబేస్ లో స్టోర్ అవ్వాలి. అలాంటప్పుడు మనం పంపించిన ఆర్డర్లోనే పోతేనే అది పాసిబుల్ అయింది. కానీ దాని ఇష్టం వచ్చినట్టు షఫల్ అయినాయి అనుకో, మనం రాసిన కోడ్ అంతా గందరగోళం అయిపోయింది. అందుకని సెట్స్ అనేవి జేసన్ ఆబ్జెక్ట్స్ కింద పనిచేయవు. అది పనిచేయవని మనం ప్రూఫ్ చేసుకోవాలి కదా, అందుకని కింద మీకు నోట్స్ లో పెట్టాను, సెట్స్ కెనాట్ వర్క్స్ ఇన్ ద జేసన్. ఒకవేళ ట్రై చేద్దామని మనం దీన్ని కామెంట్ తీసి వర్క్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి వర్క్స్. ఇది సెట్ కదా, బ్రేస్ బ్రాకెట్స్ లో పెట్టామంటే సెట్, రౌండ్ బ్రాకెట్స్ లో పెడితే టపుల్స్, స్క్వేర్ బ్రాకెట్స్ లో పెడితే లిస్ట్లు, బ్రేస్ బ్రాకెట్స్ విత్ కీ వాల్యూస్ పెడితే డిక్షనరీస్. లెట్స్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎమ్మడే బగ్ వచ్చేసింది మనకి. ఆ బగ్గులో కూడా అది క్లారిటీగా చెప్పింది మీకు. ఇక్కడ చూడండి, లైన్ 16 లో జేసన్ డాట్ డంప్స్ జరగదని చెప్తుంది. ఎందుకు జరగదనే దానికి మనకి ఇక్కడ నోట్స్ కూడా రాసింది. కింద చూడండి, ఆబ్జెక్ట్ ఆఫ్ టైప్ సెట్ ఈజ్ నాట్ జేసన్ సీరియలైజబుల్. ఒక సీరియల్లో అది వర్క్ చేయదు, సీరియలైజబుల్ కాదు. కాబట్టి జేసన్ అనేది దీన్ని కన్వర్ట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఎందుకని, అన్ఇండెక్స్డ్, అన్ఆర్డర్డ్ ఇన్ సెట్స్. దట్స్ వై ఇట్ షుడ్ నాట్ బి సపోర్టెడ్. ద రిమైనింగ్ ఎవ్రీథింగ్ షుడ్ బి సపోర్టెడ్. అందుకని అవి తెలియడం కోసమే మనం ఇక్కడ జేసనబుల్ ఆబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, జేసనబుల్ కాని ఆబ్జెక్ట్స్ ఏముండే అంటే దట్స్ ఓన్లీ ఫర్ సెట్స్. సెట్స్ ఈజ్ నాట్ సపోర్ట్స్ ద జేసన్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేయడానికి సపోర్ట్ చేయదు. ఓకే, రిమైనింగ్ అన్ని కూడా డంప్ చేసుకోవచ్చు మనం. ఓకే, అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రోగ్రామ్ వచ్చేసి
ఇక్కడ చూడండి నేను ఒక దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. లెట్స్ మీనింగ్ ఆఫ్ డిక్షనరీ ఇన్ పైథాన్ టెర్మినాలజీ డిక్షనరీ. దీన్ని నేను డంప్స్ ఆఫ్ ఎక్స్ అనగానే ఏమైపోయింది, ఒక స్ట్రింగ్ కింద మారిపోయింది కదా. నేను ఈ రిమైనింగ్ 2 ప్రోగ్రామ్స్లో రాసిన మొత్తాన్ని కూడా ఒకే ప్రోగ్రాంలో కన్వర్ట్ చేశాను. మీరు మళ్ళీ రాయకుండా ఇక్కడే నేను కామెంట్స్ తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేసన్ డాట్ డంప్స్ ఆఫ్ ఎక్స్ అంటే అర్థమైంది, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ కింద మార్చి చూపిస్తుంది. ఓకే, అయితే ఎలా ప్రింట్ అయింది, ఒక స్ట్రింగ్ ఫార్మేట్లో ప్రింట్ అయిపోయింది అది. సో నేను దీన్ని కూడా కామెంట్లో పెడుతున్నాను, ఎలా ప్రింట్ అయింది అనేది మనం చూద్దాం ఇప్పుడు ఫస్ట్. ఓకే, లెట్స్ ఎగ్జిక్యూట్ చేస్తే మొత్తం కలిపి ఒక సింగిల్ లైన్లో ఎలా ప్రింట్ అయిపోయింది, యాజ్ ఎ స్ట్రింగ్ ఫార్మేట్లో ప్రింట్ అయింది. నాకు స్ట్రింగ్ ఫార్మేట్లో ప్రింట్ కాకూడదు, అది స్ట్రింగే కానీ లుక్స్ లైక్ అన్ ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ చూడండి, జేసన్ డాట్ డంప్స్ ఆఫ్ ఎక్స్ ఇండెంట్ 4 దీన్ని రిలీజ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఏమైంది, ఇండెంట్ 4 అంటే ఎవ్రీ లైన్కి 4 ఇండెంటేషన్ పెట్టుకుంటా. అది కూడా ఎక్కడ హైరార్చికల్గా ఒకే లెవెల్లో ఉంటే ఇండెంటేషన్ మళ్ళీ మార్చదు. సో లెవెల్ ఆఫ్ కేటగిరీ బేస్ చేసుకొని ఇండెంటేషన్ పెట్టింది చూడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లెవెల్ నేమ్, ఏజ్, మ్యారీడ్, డైవర్స్డ్, చిల్డ్రన్ మళ్ళీ సబ్ 2 ఉండే కాబట్టి ఒక ఇండెంటేషన్ ముందుకు జరిగింది. ఈ పెట్స్ అనేది చిల్డ్రన్స్ అనేది ఒకే కేటగిరీలో కాబట్టి మళ్ళీ ఇండెంటేషన్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ కార్స్ అనేది ఒకటి ఉంది. ఈ కార్స్ లో మళ్ళీ 2 రకాల ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఒకటి మోడల్ సో అండ్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్. సో మోడల్ సో అండ్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్, ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ లేదా మైలేజ్ సంథింగ్ ఏదైనా పెట్టుకున్నాం మనం. సో అంటే హైరార్చికల్లీ ఇట్ షుడ్ బి సపరేటెడ్ బై ద ఇండెంటేషన్. చూస్తానికి ఇది ఎలా అనిపిస్తుంది, ఇట్స్ లుక్స్ లైక్ అన్ ఆబ్జెక్ట్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ నాట్ అన్ ఆబ్జెక్ట్, ఇట్స్ ఎ స్ట్రింగ్. ద స్ట్రింగ్ షుడ్ బి ఫార్మాటెడ్ యూజింగ్ ద జేసన్ లోకి డంప్ చేస్తూ దాన్ని ఇండెంటేషన్ 4 పెట్టాం. ఒకవేళ నేను ఇండెంటేషన్ 2 పెట్టాను అనుకో, ఇట్ షుడ్ బి కమ్స్ ఆన్ టు ద 2 ఇండెంటేషనే తీసుకుంటుంది. ఇక్కడ ఇండెంటేషన్ మీరు 8 పెట్టారనుకోండి, ఇట్ షుడ్ టేక్ 8 ఇండెంటేషన్. అది బేస్డ్ ఆన్ ద బై డిఫాల్ట్ ఎప్పుడు కూడా ట్యాబ్కి 4 స్పేసెస్ ఉంటాయి కాబట్టి వీఆర్ యూజింగ్ ద 4. ఓకే, సో నెక్స్ట్ నేను దీన్ని కూడా కామెంట్లో పెడుతున్నాను, ఆ తర్వాత ఓపెన్ చేస్తాను. ఇక్కడ నేను ఇండెంటేషన్ 4 తీసుకుంటున్నాను. సపరేటర్స్ కాలమ్స్ కాస్త ఈక్వల్స్ కింద మార్చమని చెప్తున్నాను. సపరేటర్స్ అన్ని ఏం చేస్తాను, కాలమ్ కాకుండా ఏం వాడమని చెప్తున్నాను, ఈక్వల్స్ వాడమని చెప్పాను. ఇప్పుడు చూడండి, ఎక్కడెక్కడ కాలన్ ఉంటుందో అక్కడ మొత్తం ఈక్వల్స్ వచ్చేది. ఇది స్ట్రింగ్ కదా, మనం ఎలా కావాలంటే అలా చూపించుకోవచ్చు. ఒరిజినల్గా అయితే కాలమే ఉండాలి, కామాస్ ఉండాలి, కానీ ఇక్కడ ఏం మార్చాం మనం, సపరేటర్ని ఈక్వల్ కింద మార్చుకున్నాం. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సింటాక్స్, అది కూడా కామెంట్లో పెడదాం. ఇకపోతే ఇక్కడ ఏమవుతుంది, నేము, ఏజ్, మ్యారీడ్, డైవర్స్డ్, చిల్డ్రన్స్ అట్లా ప్రింట్ అయింది. అంటే వితౌట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనం ఎలా ఇస్తే అలా ప్రింట్ అవుతుంది. కానీ నాకు సార్ట్ కీస్ ట్రూ అని పెట్టా, అంటే అర్థమైంది కీస్ అన్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చెయ్యి అని చెప్పాను అర్థం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏ పైకి వచ్చింది, తర్వాత ఏబిసి కార్స్ వచ్చింది, ఆ కార్స్ తర్వాత చిల్డ్రన్ సి వచ్చింది, సి తర్వాత డైవర్స్ వచ్చింది, ఆ తర్వాత మ్యారీడ్, నేమ్, పెట్స్, ఎంఎన్పి చివరికి వచ్చింది. సో దట్ ఈస్ ద సార్ట్ కీస్ ట్రూ అని ఇచ్చామంటే ఇట్ షుడ్ బి సార్ట్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ద ఆబ్జెక్ట్ స్ట్రింగ్. ఇది జేసన్ ఆబ్జెక్ట్ స్ట్రింగ్ ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. సో యాక్చువల్గా వీటిని నేను సపరేట్ ప్రోగ్రామ్స్ రాశాను, మళ్ళీ అన్నెసరిగా కోడ్ అంతా మీరు రాసుకోవటం ఎందుకనే ఉద్దేశంతో నేను ఏం చేశానంటే ఈ 2 ప్రోగ్రామ్స్ని క్లబ్ చేసి థర్డ్లోనే వీటిని పెట్టాను. మీ పుట్టే కామెంట్ మీకు కావాల్సిన దాన్ని కామెంట్ రిలీజ్ చేసుకోండి. బై డిఫాల్ట్గా ఇట్స్ షోయింగ్ ఆన్ ద స్ట్రింగ్ ఈజ్ ఎ స్ట్రింగ్ ఫార్మాట్ వితౌట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్. ఆబ్జెక్ట్ ఫార్మాట్ కావాలంటే వీ కెన్ రిలీజ్ ద దిస్ ఫార్మాట్స్ ఎనీ వన్, either indentation with separation, indentation with key sorting అనమాట. సో దట్స్ ఓకే. ఇది జేసన్ ఫార్మాట్. ఈ జేసన్ ఫార్మాట్ ఈ 3 ప్రోగ్రామ్స్ నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మనకి టైం ఉంటే ఈ 1 అవర్లో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ కూడా డిస్కస్ చేద్దాము. ఓకే.